తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. విక్రమార్కుడు సినిమా రిలీజ్ అయింది. అదేంటో తెలుసా? కామెడీ సీన్ అనే చెప్పాలి. అత్తిలి సత్తే అత్తిలి సత్తే ఎస్ గుండుగి వేశారు. తమిళనాడులో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. గవర్నమెంట్ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాం, మీరు ఫోన్ ఎత్తి మాతో కలిస్తే మీకు 45,000 ఇస్తామన్నారు. దేనికి 45,000 ఇస్తారు? మాకు అసలు సంబంధం లేకుండా 45,000 మాకెందుకు ఇస్తారంటూ కూడా అడగడం జరిగింది. దేనికి అనుకున్నారు 45,000? 45,000 మీరు గుండు చేయించుకుంటే మీకు 45,000 అకౌంట్లో పడుతుంది. ఇది సీక్రెట్ ఆపరేషన్ గవర్నమెంట్ నుంచి అని చెప్పి ఒక అన్నోన్ నెంబర్ నుంచి సస్పీషియస్ కాల్ వచ్చింది. ఓకే అని ఎత్తారండి. ఒకసారి మనం చూసుకోవచ్చు బాధితురాలు ఎలా బాధపడుతున్నారు అనేది. ఇది కామెడీగానే ఉంటుంది, కానీ రియాలిటీ. ఓకే, నేను వెటకారంగా చెప్పినా ఇది జనాలకు అర్థం కావాలనే చెప్తా ఉన్నాను. సో దానికోసమే మీకు అర్థం కావాలనేది ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఒకసారి ఈ వీడియో చూద్దాం. వీళ్ళంతా కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళు, తమిళ్లో మాట్లాడుతున్నారు. ఐ నో తమిళ్, సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. எஸ், மொட்டை டிஸ்ட்ரிக்டா 45,000 கொடுப்போம் అంటే 45,000 ఇస్తాం మీకు గుండు కొట్టుకుంటే. మగవాళ్ళు గుండు కొట్టుకుంటే 15,000 ఇస్తాం మీకు అనేసి క్లియర్గా చెప్తా ఉంది. వీళ్ళు మట్టి బుర్రలు ఏం చేశారు తెలుసా? తెలివైన వాళ్ళు. ఫోన్ చేసి చెప్పగానే ఎవరిని విచారించలేదు, న్యూస్ చూడలేదు, టీవీ చూడలేదు, ఏమీ లేదు, అవగాహన కూడా లేదు. వాడు ఫోన్ చేయడం ఆలస్యం, డబ్బులు వస్తుందంటే ఆలస్యం. నేరుగా వెళ్ళారు, మంగళ షాప్కి వెళ్ళి గుండు గీయించుకున్నారు. నేరుగా వచ్చి వీడికి ఫోన్ చేస్తున్నారు. బాధితురాళ్ళు ఎంతమంది అనుకుంటున్నారు? 20 మంది. 20 మంది బాధితురాళ్ళు ఉన్నారు దీంట్లో. ఎస్, 20 మంది గుండు చేయించుకొని ఒక చోట గుమ్ముకయ్యి ఫోన్ చేసి మాకు డబ్బులు కావాలనే ఉద్దేశంతో ఫోన్ చేశారు. గవర్నమెంట్ నుంచి ఎంగలికి పణం వేను అంటే డబ్బులు కావాలి, మాకు డబ్బులు ఎప్పుడు వేస్తారని చెప్పి ఫోన్ చేసినారు. ఎంత వెటకారంగా ఉందంటే ఇది మాట్లాడడానికి కూడా. నాకు ఫోన్ చేస్తే మనోడు ఫోన్ స్విచ్ ఆఫ్. అర్థమైందా? ఫోన్ స్విచ్ ఆఫ్, పరారు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వీళ్ళు ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని సంప్రదించాలి, డబ్బులు ఎక్కడ ఇస్తారు, డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవాలి, ఇవన్నీ వీళ్ళకి పిచ్చి అయిపోయింది. మెంటల్ క్వశ్చన్స్ అన్నీ రైజ్ అయిపోయింది. సో వెంటనే ఇంకా మోసపోయినాం రా ముర్రో అని చెప్పి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించి నాకు ఒక సస్పీషియస్ కాల్ వచ్చింది, నేను ఫోన్ ఎత్తాను, బుద్ధి తక్కువై ఫోన్ ఎత్తితే గుండు చేసుకో అమ్మా నీకు 45,000 ఇస్తానన్నాడు. ఏదో లచ్చిందే వస్తుందని చెప్పి నేనేమో గుండు చేయించుకున్నాను. నా మొగుడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు, ఇప్పుడు నీ మొఖం చూడలేకను అంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు న్యాయం చేయండి రా మొర్రో అంటూ ఇంకా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే ఇంకా పోలీసు వాళ్ళే ఎంటర్ అయ్యారు. సీన్ అప్పుడు రివర్స్ తిరిగింది. ఎవడు ఫోన్ చేశాడు, ఎందుకు ఫోన్ చేశాడు, ఏ కారణంగా ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు, ఏ గవర్నమెంట్ పేరు చెప్పి ఎందుకు ఫోన్ చేస్తాడనే కోణాల్లో అన్నిట్లో విచారించడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఆడు బోగస్, ఆడు ఫ్రాడ్. ఏదో ఆడు సొంత స్వలాభం కోసం ఫోన్ చేసి ఆడవాళ్ళని గుండు చేసుకుంటే నిన్ను చూసేందుకు ఆనందంగా ఉంటుందని చెప్పి ఫోన్ చేసి ప్రాంక్ కాల్ చేశానంటూ చెప్పాడు. ఎట్టుంది ట్విస్ట్? మామూలుగా లేదు కదా. అది తమిళనాడు వాళ్ళతో అట్లా ఉంటుంది ఆట. తమిళనాడు అనే కాదు, నేను తమిళనాడు వాళ్ళనే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మనోళ్ళు కూడా ఉన్నారు ఇట్లా గొర్రె మంద పోయినట్టు వరుసగా పోతూ ఉంటారు. ఒకటి ఏదన్నా జీవో రిలీజ్ అయినప్పుడు, లేదంటే ప్రభుత్వం నుంచి ఏదైనా చెప్పినప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు, పేజెస్లో అనౌన్స్ చేస్తారు, న్యూస్లో అనౌన్స్ చేస్తారు. అలాంటిది వాడెవడో ముక్కు ముఖం తెలియనోడు ఫోన్ చేస్తే వీళ్ళు పోయి గుండు చేయించుకోవడం ఏంటి? మగవాళ్ళకి 15,000 ఇస్తాము, ఆడవాళ్ళకి 45,000 ఇస్తామంటే వీళ్ళేమో ఎగేసుకుంటూ వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఇంకిత జ్ఞానం కూడా లేదైతే. ఇప్పుడు ఏంటో తెలుసా, వాళ్ళ బాధలు ఏంటో తెలుసా? గుండు కొట్టించుకున్నందుకు కూడా వాళ్ళకి బాధ లేదు. వాళ్ళ కళ్ళు చూడండి ఎట్లా ఊదిపిందో ఒకసారి మనం చూసుకోవచ్చు వీడియోలో కూడా. వాళ్ళ మొగుళ్ళు వెళ్ళిపోమన్నారంటే ఇంట్లో నుంచి.
ఒకసారి విందాం. తమిళ్లో మాట్లాడుతున్నారు, నేను మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. நான் எதுக்கு எதுக்குன்னு சொல்லிட்டு கேட்டேன். நான் எதுக்கு மொட்டை அடிக்கணும்னு சொல்லிட்டு கேட்டேன் நான். ஆனால் நீங்கள் அடிங்கன்னு சொல்லிட்டு சொன்னார், அதனால தான் நாங்கள் మొట్ట అడిచినాం అంటే వాళ్ళు గుండు కొట్టుకోండి అంటే ఎందుకో నాకు డౌట్ వచ్చింది. అందుకే నేను 2-3 సార్లు అడిగాను. లేదు మీరు కొట్టుకుంటేనే డబ్బులు ఇస్తా అన్నారు, అందుకే నేను గుండు కొట్టించుకున్నాను అంటా ఉంది క్లియర్గా. ఎంత వెటకారంగా ఉందో చూడండి. ఈమె ఒక బాధితురాళ్ళు, ఇంకో బాధితురాళ్ళు వద్దండి. ఒక్కసారి మనం వీడియోలో చూసుకోవచ్చు. తమిళనాడుకు చెందిన వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ లేనప్పుడు ఎవరినో ఒకరిని అడగాలి. ఇలాంటి పథకాలు ఏమైనా వచ్చాయా వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ఏం చేయలేరు. అంటే వాళ్ళకి ఏదో సస్పిషియస్ నెంబర్ దొరుకుంటుందని వాళ్ళు కాల్ చేస్తారు తప్ప వీళ్ళకి తెలియదు కదా పాపం. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. పక్కనున్న వాళ్ళు ఎవరినో ఒకరిని అడిగి ఉండాల్సింది. కానీ తప్పు వాళ్ళది కాదు, వీళ్ళది. అడుగుండాలి. ఏంటి, ఎలా, ఇది నిజమేనా, ఇది నిజంగా గవర్నమెంట్ తలపతి విజయే పంపించినాడా అనేసి అడుగుండాలి. అది కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి మాటలు మాట్లాడినారు తెలుసా? ఒక్కొక్క జిల్లాకి, ఒక్కొక్క నియోజకవర్గానికి నలుగురు సెలెక్ట్ చేసినారంట. అంటే నలుగురు ఒక్కొక్క నియోజకవర్గంలో నలుగురు, ఇంకో నియోజకవర్గంలో నలుగురు, ఇంకో నియోజకవర్గంలో 5 మంది ఇట్లా సెలెక్ట్ చేసినారంట. జనాల్ని సెలెక్ట్ చేస్తే గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసిందంట, గుండు చేయించుకోండి అని. ఇట్లుంటుంది వ్యాపారం. ఇట్లే కదా డబ్బులు దొబ్బేసేదంతా, ఇట్లే కదా. ఇలాంటి అమాయకుల వల్లే. ఇలాంటి అమాయకులకి తెలియదు పాపం. వాళ్ళు చదువుకోండి, అన్ఎడ్యుకేటెడ్ పాపం, చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని ఇది ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళకే ఓటీపీ చెప్పండి అమ్మ మీకు గవర్నమెంట్ నుంచి డబ్బులు పడుతుందంటే వీళ్ళు చెప్పేస్తారు. వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. సో ఇలాంటి వల్లే మోసపోతూ ఉంటారు జనాలు పాపం. వాళ్ళకేం తెలుసు? వాడు ఎవడో ముక్కు మొఖం తెలియనోడు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెళ్ళిపోవడం వీళ్ళది తప్పు అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఆ పోలీసులంతా వేట కొనసాగించి ఆయన పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకొని కింద మీద ఊపా కీక కొడితే అప్పుడు చెప్పినాడు బయట, జస్ట్ ఇట్స్ అండ్ ప్రాంక్ కాల్. ఇంగ్లీష్లో చెప్పినాడంట, జస్ట్ ఇట్స్ అండ్ ప్రాంక్ కాల్ అని. సో దయచేసి సస్పిషియస్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వాట్సాప్స్లో కానీ ఇలాంటి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఇట్లా మాట్లాడుతున్నాం, ఆన్ నుంచి మాట్లాడుతున్నాం, కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం, డిఈఓ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అంటే ఎవడు ఏది నమ్మకండి. అంతా ఫేకే. సో మీకు డైరెక్ట్గా ఏదన్నా పథకం కానీ లబ్ధి కానీ ఏదన్నా మీకు అవసరం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. గవర్నమెంట్ నుంచే మీకు అఫీషియల్ న్యూస్ అనేది వస్తుంది, టీవీల్లో వస్తుంది, న్యూస్లో వస్తుంది, ప్రచారం చేస్తారు. సో ఏది పడితే అది గుడ్డిగా నమ్మకండి. డబ్బులు ఇలాగే పోగొట్టుకుంటూ ఉంటారు. మెసేజ్ వచ్చింది ఓటీపీ చెప్పండి అంటూ కూడా. సో జాగ్రత్త. ఏది ఎవరికి షేర్ చేయకండి. మీ ఓటీపీలు కానీ మీ ఫోన్ నెంబర్లు కానీ ఏది ఎవరికి షేర్ చేయకండి. ఎవరికి ఫోన్లు ఇవ్వకండి. జాగ్రత్తగా ఉండండి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.